కాలం కాటు వేసింది ఆ పాటని ఇప్పుడు ట్రంప్ పాడుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ట్రంప్ ఇదివరకు అమెరికా అధ్యక్షుడు ఒక మాట చెప్పాడంటే మారిపోయాయి పరిణామాలు. ఇందిరాగాంధీ అమెరికాను కూడా ఎదిరించి ఆ రోజున బంగ్లాదేశ్ని విభజించింది అంటారు. ఎస్, రష్యా కోసం చేసేది, రష్యా సహకారంతో చేసేది. అట్ ద సేమ్ టైం అదే అమెరికా వార్నింగ్తో అదే పాకిస్తాన్ నుంచి ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలు ఏదైతే మనం కరాచీ దాకా పోయిన ప్రాంతాన్ని వదిలేసాం, వాళ్ళకి సంబంధించినటువంటి బందీల్ని వదిలేసాం, 90,000 మంది దొరికిపోతే వదిలేసాం. అమెరికా ఒత్తిడి, అందులో రష్యా ఒత్తిడి లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది వచ్చేటప్పటికి అదే సందర్భంలో మరొక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అణు పరీక్షలు చేసినటువంటి సందర్భం అమెరికా చెప్తే ఆగిపోయింది కదా, రష్యా చెప్పలేదు. అప్పుడు రష్యా మిత్రకూటంలోనే ఉన్నాం కదా మనం, అమెరికా చెప్తే ఆగిపోవాల్సి వచ్చింది కదా, ఒక్క పరీక్షతోనే ఆగిపోయింది కదా. కాబట్టి ఆనాడు అంతే జరిగింది. అట్లాగే ట్రంప్ మాట పట్టించుకోనోడు ఒక్క నరేంద్ర మోడీనే అయ్యాడు. ఎందుకని? చైనా మీద గొడవకు పొమ్మంటే పోలా, అదే సందర్భంలో అంతర్జాతీయ పరిణామాల్లో తన కూటమిలో చేరమంటే చేరల, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆగల. ఇట్లాగా ట్రంప్ ఏది చెప్పినా అవసరమైతే ప్రయోజనం అనుకుంటే చేస్తాడు తప్పించి దేశ ప్రయోజనానికి ఉపయోగపడుతుంది, లేదంటే ఆయన చెప్పిన దానికల్లా డూడు బస్వాన్ లాగా అమెరికా అధ్యక్షుడు చెప్పాడు కాబట్టి అని ఆలోచించే ఉద్దేశం లేదు. ఆపరేషన్ సింధూర్కి జరగగానే, ఇది ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసాం, పాల్గామ్ ఇన్సిడెంట్ జరగగానే తాట తీస్తామన్నాం, తీసాం. వద్దొద్దు అని చెప్పి అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి అందరూ ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు, నాయకులు కూడా వచ్చారు వాళ్ళ యూరప్ దేశాల నుంచి. చిదంబరం ఏం చెప్పాడు? ఆ రోజున మాత్రం ఖచ్చితంగా ఆగిపోయింది. అమెరికా నుంచి కండోలిజా రైస్ దగ్గర నుంచి యూరప్ దేశాలు వాళ్ళు రాగానే యుద్ధం చేయడం ఆపేశారు, చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా. ఇప్పుడైతే జరిగిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బట్ ఇప్పుడు ట్రంప్ మాటకి వాల్యూ పడిపోయింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగదు, అట్లాగే ఇజ్రాయెల్ గాజా మీద దాడి ఆపదు. హమాస్ వాళ్ళకి ప్రపోజల్ పెట్టాడు 20 పాయింట్లతో, హమాస్ అందులో 15 పాయింట్లని నిరాకరించింది. అందులో ఒక బందీలు విడుదల చేస్తామన్నది మాత్రమే జరిగింది, అది కూడా దశల వారీగా అంటది. మళ్ళీ పాత పాటే కొత్తగా పడుతుంది. కాకపోతే ట్రంప్ గౌరవిస్తున్నట్టు చెప్తూ మేము వీటిట్లో విభేదిస్తున్నామంటది. ట్రంప్ ఏమని చెప్పాడు? 20 ఆచరించాల్సిందే, లేకపోతే కనుక నేను ఇజ్రాయెల్ని వదిలేస్తాను. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆటోమేటిక్గా తాజాగా మొహమాటం లేకుండా చెప్పేసి ప్లస్ దాడులు కొనసాగిస్తుంది. ఓవరాల్గా అమెరికా అధ్యక్షుడు నోట ఒక మాట వస్తుంది, దానికి రివర్స్గా జరుగుతుంది అన్నట్టు విషయం స్పష్టమైపోతుంది. అమెరికా పరువు పోతుంది.